మహబూబాబాద్లో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అంటే మొన్న మహబూబాబాద్ ఖమ్మం కలిసి వరదలు వచ్చినాయి. వరదలు వస్తే సీఎం గారిని హడావుడిగా తీసుకొచ్చి సీతారాం తండా అని చెప్పి అది ఓన్లీ 25 ఇండ్లు ఉన్నాయి అంతే, ఎక్కువేం లేవు దాంట్లో. ఇప్పుడు రాంగరంగా మేము చూసుకుంటూ వచ్చినాం. ఆకేరు వాగుపోంటే సీతారాం నాగ్ తండా అని ఉన్నది, ఓన్లీ 25 హౌసెస్ ఉన్నది. ఇవాళ నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, సీఎం గారు పోయి మొత్తం ఆ తండా చూసి వెళ్ళిపోయాడు. ఏం చెప్పిండ్రు, మొత్తం ఇక్కడ తీసి మిమ్మల్ని ఇంకొక దగ్గర ఇండ్లు ఇస్తాం, రోడ్లు వేస్తాం, ఫెసిలిటీస్ ఇస్తామని చెప్పారు. ఇంతవరకు వాళ్ళకి ఏమి ఇవ్వలే. సీఎం గారు పర్యటనకు వచ్చే ముందు వాళ్ళు ఏమైనా వ్యతిరేకిస్తారేమో అని మనిషికి 10,000 వాళ్ళకి ఇంటికి ఇచ్చిర్రు తప్పితే ఇంతవరకు ఒక్క రూపాయి ఇవ్వలే. ఆనాడు వరదలో ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు అప్పుడు కూడా మోకాల్లో నీళ్లుంటే ఇవే మా ఆడబిడ్డలు, ఇవే మా బీఆర్ఎస్ నాయకులు, వీళ్ళే ముంగటుండి వరద బాధితులకు అండగా నిలిచిండ్రు. డైరెక్ట్గా వదిరాజు రవిచంద్రన్న గారు ఒక లారీ నిండా సరుకులు పంపించి ఆయన ఇక్కడ పర్సనల్ డబ్బులతోనే డిస్ట్రిబ్యూషన్ చేయించిండు తప్పితే ప్రభుత్వానికి మనసు రాలేదు. కనీసం ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. అంటే వరదలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, కష్టాలు వచ్చినా ఎప్పుడు కూడా మీతో నిలబడి ఉండేది ఈ గులాబీ జెండానే అన్న విషయాన్ని మళ్ళొక్కసారి మహబూబాబాద్ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ, మరి వాళ్ళు ఇక్కడికి రావడం చాలా సంతోషం. వస్తూ కురవిలో ఆనాడు కేసీఆర్ గారు మొక్కుకున్నారు, తెలంగాణ వస్తే నేను బంగారు మీసాలు ఇస్తా అని చెప్పి ఆ భగవంతుడు దయామయుడు మన వీరభద్రస్వామిని, భద్రకాళి అమ్మవారిని నేను దర్శనం చేసుకొని రావడం జరిగింది. మరి వస్తూ ఉంటే ఈ ప్రభుత్వం పెట్టినటువంటి ఫ్రీ బస్సుతోని మీ అందరికీ తెలుసు ఇబ్బందులు అవుతున్నాయి. మనమేం వ్యతిరేకం కాదు ఫ్రీ బస్సులు పెడితే, కానీ ఇలా పరిస్థితి ఏమైంది, వస్తుంటే మహిళలు చెప్తున్నారు రోడ్డు మీద, అక్క ఫ్రీ బస్ అని పెట్టిండ్రు, నేను మా ఆయన బస్సులో ఒక ఊరు నుండి ఇంకో ఊరు పోదామని బస్సు ఎక్కుదామంటే లేడీస్కేమో ఫ్రీ, ఎక్కుదామంటే సీట్ ఉండదు, మగోళ్ళకేమో డబ్బులు పెట్టాలి, ఎక్కిన తర్వాత కూర్చుందామంటే సీట్ ఉండదు. ఎవరి కోసం పెట్టిండ్రు బస్సు, ఎందుకోసం పెట్టిండ్రు అర్థం కాని పరిస్థితి ఉంది. ఫ్రీ బస్ ఇస్తే ఇప్పటికీ ప్రభుత్వానికి సీరియస్గా వార్నింగ్ ఇస్తూ ఉన్నాం మేము. మీరు మహిళల ఆత్మగౌరవం దెబ్బతినేలాగా, వారికి అవమానం జరిగేలాగా కార్యక్రమాలు, పథకాలు ఇవ్వకండి. మీకు చేతనైతే ఫ్రీ బస్సు పెట్టిండ్రు, బస్సుల సంఖ్య పెంచండి, అప్పుడైతే టికెట్ కొన్న మగవాళ్ళకు కూడా సీట్లు దొరుకుతాయి. ఫ్రీ బస్ ఇచ్చినటువంటి లేడీస్ కూడా కంఫర్టబుల్గా వెళ్ళగలుగుతారు. వికలాంగులకైతే పాపం వాళ్ళని చూసి డ్రైవర్ అక్కడ ఆపుతాడు బస్ స్టాప్ ఇడిచిపెట్టి, ఎందుకంటే ఎక్కించుకునే పరిస్థితి లేదు, డ్రైవర్ లేదు కూడా తప్పు లేదు, బస్సు తక్కువ ఉన్నాయి, ప్రెషర్ ఎక్కువ ఉన్నది. సో ఇటువంటి కార్యక్రమాలు కాకుండా మరి మంచి కార్యక్రమాలు చేయమని కోరుతున్నాం. మరి ఫ్రీ బస్ పెట్టంగానే ఆటో వాళ్ళకు కూడా పాపం బాగా ఇబ్బంది జరిగింది. వాళ్ళ పక్షాన మన పార్టీ నుండి కూడా పోరాటం చేస్తూ ఉన్నాం. ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఆటో వాళ్లకు 12,000 రూపాయలు ఇస్తాం సంవత్సరానికి అని చెప్పిండ్రో అది తక్షణమే రిలీజ్ చేయవలసిందిగా కూడా మేము డిమాండ్ చేస్తూ, మరి ఇక చెప్పుకుంటా పోతే రేవంత్ రెడ్డి గారి పాపాల చిట్టా చాలా పెద్దగా ఉంది, కానీ మనందరికీ సమయం తక్కువ ఉంది. కాబట్టి ఇమ్మీడియట్ డిమాండ్ మాత్రం మిర్చి రైతులకు తక్షణమే 25,000 రూపాయలు బోనస్ ఇచ్చే విధంగా, మద్దతు ధర ఇచ్చే విధంగా మీరు కేంద్రం మీద ఒత్తిడి తెస్తారా, రాష్ట్రం నుంచే ఇస్తారా, అది ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఆకేరు వాగు పొంగిన తర్వాత వచ్చినటువంటి వరదలలో నుంచి తర్వాత బురద వచ్చి మొత్తం మేటలేసింది, ఇసుక మేటలేసింది, చాలా దగ్గరలో చెరువు కట్టలు తెగిపోయినాయి. దాని మీద కూడా సీఎం గారు శ్రద్ధ పెట్టలేదు. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఆయన ఎక్స్కర్షన్కి వచ్చినట్టు సీతారాం తండాకు వచ్చిపోయినరు తప్పితే ఒక సీరియస్నెస్తోని ఆయన చెప్పింది ఇంతవరకు అమలు కాలేదు. జనరల్గా ఏ రాష్ట్రంలో అయినా ఒక సీఎం చెప్తే అదే జీవో కింద కన్సిడర్ చేసి పని అవుతుంది. మరి ఆయన ఎందుకు పని అవుతలేదో, ఆ చిన్న తండాలో కూడా కనీసం రోడ్లు ఎందుకు రిపేర్ అవుతలేవో, తర్వాత ఆకేరు వాగు వల్ల డ్యామేజ్ అయిన ఇతర చెరువులు, ఇసుక మేటలు వేసిన పొలాలు, వాటికి సాయం అందక అందరు బాధపడతా ఉన్నారు. వాటి మీద దృష్టి పెట్టవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. ఏమో మా పార్టీ నుండి అభ్యర్థిని పెట్టలేదు, మా పార్టీ నుండి అభ్యర్థులు పెట్టలేదు.